మరి రాహుల్ గాంధీ బలం చేయండి కొద్దిగా. మనకి ఎవరు వద్దన్నా మీరు రాహుల్ గాంధీ బలం కావద్దనా? అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. నీ అన్నదేంటి? రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని. నరేంద్ర మోదీ కొత్తగా ఏమన్నాడు? వీళ్ళు అన్నదే ఆయన రిపీట్ చేసిండు. ఆయన మీ ముందు చెప్పుంటే వేరే మాట, ఆయన చెప్పిన తర్వాత మేము చెప్తా ఉన్నాం. తర్వాత మొన్న కూడా నేను కూడా చెప్తున్నా, మొన్న కూడా జరిగినటువంటి ఒక ఎలక్షన్స్లో బెంగాల్లో 2 సీట్లు గెలిచినా 2 కూడా ఒకటే మతం ముస్లింసే. 19 అస్సాంలో గెలిస్తే 18 ముస్లింసే. కేరళలో 31 మంది ముస్లింసే. అంటే వాళ్ళు గెలవద్దు ముస్లిం కాదు, అంటే వాళ్ళు టికెట్లు ఇచ్చింది వాళ్ళకే, గెలిపించింది వాళ్ళకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం మేము టెంపుల్ కడతాం, అది కడతాం అంటున్నాడు. టెంపుల్ కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ దయచేసి టెంపుల్స్ కూలగొట్టకండి. ఆ కూలగొట్టలను పట్టుకోండి మీరు. ముత్యాలమ్మ టెంపుల్ ఏమైందండి? సఫిల్గూడలో ఏమైంది? కీసర్ది ఏమైంది? చంద్రయానగుట్ట ఏమైంది? పురాణపులు ఏమైంది? ఇవి మాత్రం రక్షించలేరు. ఈ మాత్రం కూలగొట్టిస్తూ ఉంటారు, వాళ్ళ మీద చర్య ఉండదు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు హిందూ ముస్లిం అందరూ ఒకటే, మరి అట్లా చూడట్లే కదా మీరు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ భావించేది, కాంగ్రెస్ పార్టీ ఈజ్ టర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ ముస్లిం లీగ్ పార్టీ. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. థ్యాంక్ యూ. అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందుకే వస్తున్నారు ఇడికి. చలో, థ్యాంక్ యూ.